ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ గారు ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గతంలో 2 సార్లు కూడా కేటీఆర్ గారు విచారణకు హాజరైనప్పుడు ఒకటే మాట చెప్పారు, ఇది లొట్టపీసు కేసు, ఇందులో ఏం లేదని చెప్పేసి అన్నారు. సో మాట్లాడదాం, ఈ రోజు కూడా విచారణకు ఏంటి కాబట్టి మనతో పాటు ఎర్రబెల్లి సతీష్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. కేటీఆర్ గారు ఈ రోజు 3వ సారి విచారణకు హాజరయ్యాడు. గతంలో కూడా చెప్పిండు ఇది లొట్టపీసు కేసు, ఇందులో అవినీతి లేదు ఇవినీతి లేదని చెప్పేసి అన్నాడు. ఏం చెప్తారు దీని గురించి? అంతే కదా, అవినీతి అంటే ఒక అధికారి లంచం అడిగితే ఇంకొకరు డబ్బు తీసుకుపోయి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండ్ గా పట్టుకునేది యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఇది ఆల్రెడీ డబ్బు అధికారులు హెచ్ఎండిఏ డైరెక్ట్ ఈ మొబైలిటీ ఈ రేస్ కోసం వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు డబ్బు అక్కడ వచ్చింది అంటున్నారు, డబ్బు ఇక్కడి నుంచి పంపించారు ఐఓబి నుంచి. దానికోసమే కేసీఆర్ గారు లొట్టపీస్ కేసు అన్నారు కేటీఆర్ గారు. అది అంటే దీనికి సంబంధించి కేటీఆర్ గారు గతంలో చెప్పారు, ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందని చెప్పేసి కేటీఆర్ గారు ఒకవైపు మాట్లాడుతుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది కేవలం హైదరాబాద్ ను ఒక బ్రాండ్ వాల్యూ నుంచి తొలగించేది లాగానే ఉన్నదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. ఈ మొబైలిటీ వ్యాలీ అని మన హైదరాబాద్కి మొమిన్పేట్ దగ్గర కేటీఆర్ గారు దాన్ని ఒక క్లస్టర్ కింద పెట్టి చేద్దామని. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వచ్చే యుగం అంతా మీకు తెలుసు, బ్యాటరీ కార్లు, ఛార్జింగ్ మోటార్స్. ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల వల్ల, బ్యాటరీ కారు వల్ల, ప్లస్ ఇంకోటి పొల్యూషన్ క్లియరెన్స్ ఉంటుందని కూడా ప్రజలు బ్యాటరీ కారు వైపు ఛార్జింగ్ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. దానికోసం ఏంటంటే ఇప్పుడు మొన్న వచ్చింది ఈ ఫార్ములా రేస్. అంటే అది ఓన్లీ ఎలక్ట్రికల్ రేస్, అందులో ఓన్లీ ఎలక్ట్రికల్ కార్స్ మాత్రమే రేస్లో పాల్గొంటాయి. దాంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా, భారతదేశం నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ పార్టిసిపేట్ చేసింది. వీరు యంగ్ ఇండియా యూనివర్సిటీ అనేది పెట్టారు, దానికి మహీంద్రా గారిని చైర్మన్ చేశారు. మరి వారు స్వయంగా ఆ రేసులో పాల్గొన్నారు, వారి కంపెనీ కూడా ఆ రేసులో పాల్గొంది. అంటే అది మంచిదా కాదా చైర్మన్ గారిని అడగాలి, మహేంద్ర గారిని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫార్ములా రేస్ అనేది 16 దేశాలలో జరిగింది. జపాన్, యుఎస్ఏలో, సింగపూర్లో, మాంక్లో, రకరకాలుగా పెద్ద పెద్ద దేశాల్లో జరిగేది. భారతదేశంలో ఇప్పటివరకు ఈ ఫార్ములా రేస్ ఎక్కడ జరగలేదు. కేటీఆర్ గారు వాళ్ళని అప్రోచ్ అయ్యి, కేటీఆర్ గారు వాళ్ళతో మాట్లాడి, కేటీఆర్ గారు వాళ్ళ ఈమెయిల్స్ పెట్టి, కంపెనీతో మాట్లాడి, అన్ని విధాలను వాళ్ళని ఒప్పించి, మా నగరానికి ఒక చరిత్ర ఉంది, మీరు ఇక్కడికి వస్తే మా దగ్గర షెర్వానీ, బిర్యానీ, కుర్బానీ, ప్యార్ మొహబ్బత్ ఉన్న మా నగరము, మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా కేటీఆర్ గారు, నేను ఇక్కడ ఐటీ మంత్రిని, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు నేను ఇక్కడ కల్పిస్తా అని చెప్పి వాళ్ళతో 5 సంవత్సరాలకు మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 1 సంవత్సరం మనం సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. 2వ సంవత్సరము ఆల్రెడీ ఎలక్షన్స్ లో మనం ఉన్నాము. ఆల్రెడీ ఓల్డ్ అగ్రిమెంట్ కాబట్టి మనం 5 years ఎలక్షన్ దానికి ఏమి అడ్డం కాదు. కాబట్టి వాళ్ళకి కట్టాల్సిన 50% ఏదైతే ఉందో హెచ్ఎండిఏ సంస్థ నుంచి కట్టించిండు. హెచ్ఎండిఏ సంస్థ నుంచి కట్టించినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ రేస్ వరకు వచ్చేసరికి మా దురదృష్టవశాత్తు వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మి ప్రజలు మా ప్రభుత్వం రాలేదు కాబట్టి వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలి, పాత అగ్రిమెంటు, పాత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంటు మీరు కంటిన్యూ చేయాలా. కంటిన్యూ చేసి దాన్ని మీరు అప్రోచ్ చేసి చేయాల్సి ఉండే. మరి వాళ్ళకి అర్థం కాక చేయలేదా, కేటీఆర్ గారి పేరు వస్తుంది, ఈ పేరును నిలబడకుండా చేయాలని చెప్పి వాళ్ళు కావాలని వాంటెడ్లీ దీన్ని క్యాన్సిల్ చేసి దాని మీద ఒక ఏసీబీ కేసు అని కావాలని రాజకీయ దురుద్దేశంతో బట్టగాల్చి మీదేసే కేసు అని మేము అనుకుంటున్నాం. యావత్ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు కూడా అనుకుంటున్నారు. అంటే దీనికి సంబంధించి మీరు ఏదైతే చెప్పారో, అంటే 5 సంవత్సరాల ఒప్పందం అని చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్లను నిర్వహించకపోగా ఇది ఫార్ములా ఈ రేస్ కేసులు ఇప్పుడు పక్క రాష్ట్రమైన తమిళనాడుకు తరలి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఫార్ములా ఈ రేస్ కనుక కంటిన్యూ పెట్టుంటే, మనం 4-5 సార్లు పెట్టుంటే మన నగరం బయట ప్రపంచానికి పరిచయం అయ్యేది. 35,000 మంది డైరెక్ట్ చూసిండ్రు, ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ వచ్చారు, నగరం మొత్తం షూట్ అయింది, నగరాన్ని ఎక్స్పోజర్ చేశారు. 50 కోట్ల మంది ప్రజలు దాన్ని డైరెక్ట్ వీక్షించారు ఆ టీవీలలో, ఆన్లైన్ లో, ప్రోగ్రామ్ లో ఈ రేసును. అంటే మన తెలంగాణ ప్రజలతోటి 15 మంది బయట జనం చూసిండ్రు. ఆ చూసిన దాని వల్ల ఏమైందంటే 5 సార్లు మనం కంటిన్యూ చేయడం వల్ల మన నగరం పరిచయంగా ఏర్పడి, దానివల్ల మనకి ఏమంటే నెక్స్ట్ ఈ మొబైలిటీ క్లస్టర్ మన దగ్గర జరుగుతుంది. ఈ మొబైలిటీ క్లస్టర్ మన దగ్గర జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, కొత్తగా ఈ మొబైలిటీ ఇండస్ట్రీస్, ఈవీ మోటార్స్, మ్యానుఫ్యాక్చర్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. అది రావడం వల్ల ఏమైందంటే మన యువతకు ఉపాధి జరుగుతుంది,
ఈ మొబైలిటీ ఇండస్ట్రీస్ వస్తే దానివల్ల మనకు మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది మరి వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారో వాళ్ళకు తెలంగాణ అభివృద్ధి ఏంటో ఇష్టం లేకనే దీన్ని తరలించారని అంటారా? తెలంగాణ అభివృద్ధి కంటే ముఖ్యంగా కేటీఆర్ గారు తీసుకొచ్చారు. కేటీఆర్ గారి పేరు ఉంటుంది. మరి కేటీఆర్ గారు అంత సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఈవెంట్ చేశారు. మరి మనం చేయగలుగుతామా, మనం చేయమా, ఇది ఫెయిల్ అవుతామా, ఏమవుతుందో ఆ భయానికే వాళ్ళు బంద్ చేస్తున్నారు అనుకుంటున్నాం. అంటే మెయిన్ గా ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఈ రోజు కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. సో ఎటువంటి అవినీతి చేయలేదనే ఒక దృక్పథంతోనే బయటకు వచ్చే అవకాశం ఉందా? అవినీతి కేటీఆర్ కు కేసీఆర్ చేయాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనే వ్యక్తి ఆయన ఈ జీవితం నుంచి మాకేం చేయాల్సిన పని లేదు. మా బానిస బతుకు, మా సంఖ్యలు, మా 60 ఏళ్ళ పోరాటం, పిల్లలు చనిపోయిన ఒక కోరిక తీర్చింది మా నాయకుడు, మా యోధుడు, మా జాతిపిత కేసీఆర్ గారు. కేసీఆర్ గారే కనుక లేకుంటే ఈ మా బానిస బతుకులు మేము సెకండ్ పీపుల్ గానే ఉందాము. కేసీఆర్ గారు కనుక తెలంగాణ డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? 100% డైవర్షన్. వాళ్ళ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏది చేయట్లేదు. వెనుక మొత్తం తగ్గిపోయింది. ఆ పరిపాలన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి పాత 18 నెలల నుంచి ఊకే ఇదే కేసులు, ఇదే నోటీసులు, ఇదే కథలు, ఇదే కార్యక్రమం. మీరు ఏ ప్రాజెక్ట్ కట్టిండ్రు, ఏం చేసిండ్రు? మేము ఈ ఫార్ములా రేసు మేము తెచ్చినాము, ఎక్కువ పెట్టినాం అనుకో, మీరు తక్కువగా ఇదేయండి. మీరు ఏ డబ్బు లేకుండా తీసుకొచ్చి వాళ్ళని పార్టిసిపేట్ చేయండి. జనానికి మెప్పించుకోండి. జనానికి 6 గ్యారెంటీలు ఇచ్చేయండి, 420 హామీలు జనాలను మెప్పించడానికి అందల పోటీలు పెట్టారు కదా, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్తున్నారు కదా. ఈ ఫార్ములా రేస్ కంటిన్యూ చేయకపోవడం వల్ల ఒక అంతర్జాతీయంగా వాళ్ళు ఆర్బిట్రేషన్ కేసు వేసిండ్రు. మాకు సగం డబ్బు వచ్చింది. మా 10వ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేసు జరగకుండా ఆ ప్రభుత్వం చేసింది, మేము నష్టపోయినామని వాళ్ళు వేసిండ్రు. అందాల పోటీలో ఇంగ్లాండ్ అమ్మాయి నన్ను వేషగా చూశారని ఆమె అక్కడ పోయి సన్ న్యూస్ పేపర్కి ఇచ్చి అక్కడ పరువు తీసింది. అంటే అంతర్జాతీయంగా 2 పరువులు ఒకటేసారి 18 నెలల్లో పోయినాయి. అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నోచుకుంటలేదు అంటారా? మరి 100% మా విధానమే అభివృద్ధి కదా. మన నగరం ఆల్రెడీ ఫార్మాలో టాప్ ఉన్నాం. మనం నగరం సాఫ్ట్వేర్ లో టాప్ ఉన్నాం. మనకు కనుక దానికి తోడు ఈ మొబైలిటీ వాల్యూ ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు ప్రతి వెహికల్ గ్రీన్ ఎనర్జీ ఛార్జింగ్ వెహికల్స్ వస్తున్నాయి. దానివల్ల మనం అది ముందే మనం క్యాచ్ చేసుకొని ఉంటే మన దగ్గర ఈ వెనకతల దగ్గర ఈ మొబైలిటీ క్లస్టర్ పెట్టిండ్రు కేటీఆర్ గారు. దానివల్ల ఒక 3 లక్షల 4 లక్షల మంది మీలాంటి పిల్లలకు, యువతకు ఎంతో మందికి ఉపాధి జరిగేది. వాళ్ళు చేయకపోవడం వల్ల, వాళ్ళు ప్రాపర్ గా అప్రోచ్ కావడం వల్ల మనకు ఒక మంచి ఇది 3వసారి జరిగేదాన్ని వీళ్ళు వదులుకోవడం వల్ల మన నగరం ప్రపంచానికి పరిచయం తగ్గింది. ఆ ప్రపంచ పరిచయంలో మనం వెనకబడిపోయినాం. ఆ ప్రపంచ పరిచయం కనుక కంటిన్యూ అయి ఉంటే మనకు మంచి భవిష్యత్తు ఉండేది. ఎందుకంటే మన నగరం, మన హైదరాబాదే తెలంగాణ గుండెకాయ. మన గుండె మీద తన్నిండ్రు ఈ ప్రభుత్వం, మన గుండె మీద కొట్టినట్టు ఈ ప్రభుత్వం ఈ రేసును క్యాన్సిల్ చేయడం, యువత గుండె మీద తన్నినట్టు, యువత అభివృద్ధి అడ్డుకున్నట్టు. ఈ మొబైలిటీ వచ్చే భవిష్యత్ అంతా ఛార్జింగ్ వెహికల్సే. వచ్చే భవిష్యత్ అంతా ఛార్జింగ్ వెహికల్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం వరంగల్ పోయి రావాలంటే 300 రూపాయల టోల్ గేట్ కట్టాలి మన మోడీ గారి ప్రభుత్వంలో. వారు చెప్పేది జాతీయ రహదారులు డెవలప్ చేసి అంటారు, 300 రూపాయలు మనం టోల్ గేట్ కట్టాలి. అదే ఈ మొబైలిటీ కారు, ఛార్జింగ్ కార్ అంటే టోల్ గేట్ కంటే తక్కువ ఛార్జ్ 200 తోటి కారు పోయి రిటర్న్ వస్తుంది. సామాన్యుని కళ నెరవేరుతుంది. ఈ మొబైలిటీ క్లస్టర్ మన దగ్గరకు వస్తే 4 లక్షల 5 లక్షల లోపు కారు వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తగ్గుతుంది. భవిష్యత్ అంతా దానికే ఉంది. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రో, ఏం చేసిండ్రో మాకే తెలియదు. ఈ మొబైలిటీ కోసం మేము వెనకతల కాడ పెట్టినాం. మొమ్మినిపేట జంక్షన్ లో క్లస్టర్ లో మళ్ళీ కనుక మనం వచ్చి ఉంటే ఈ 5 ఏళ్లలో 3 నుంచి 4 లక్షల ఉపాధి కలిగేది. దానివల్ల ప్రత్యక్షంగా 2-3 లక్షల మంది ఉపాధి వచ్చేది, పరోక్షంగా 10-12 లక్షల మంది బెనిఫిట్ అయ్యేది. తెలంగాణ అద్భుతం, హైదరాబాద్ అద్భుతంగా ఉండేది. దురదృష్టం వీళ్ళ అబద్ధాలు నమ్మి ప్రజలు ఎక్కడో ఒక మోసపోయి మీలాంటి యువతకు మీలాంటి భవిష్యత్తు లేకుండా ఇప్పుడున్న పోలీస్ అధికారులు కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ 10-15 ఏళ్ళు మీ సర్వీస్ ఉంటుందేమో, 5 ఏళ్ళు ఉంటుందేమో, కానీ ఈ రాష్ట్రం తర్వాత మీ పిల్లలు ఉంటారు, మీ మనవాళ్ళు ఉంటారు, మీ మనవరాలు ఉంటారు. పాలకులు మంచి వాళ్ళు ఉండాలా, మంచి పాలకులను బట్టి చూడాలా. ఎందుకంటే ఈ ప్రధాన్ని కేసు అనుకుంటే కాళేశ్వరం ఇప్పుడు కట్టాలంటే 5 లక్షల కోట్లు కావాలి. కాళేశ్వరం తోటి ఆల్రెడీ మనం లబ్ధి పొందినాం. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిండ్రు, దాన్ని కూడా మీరు తప్పుపట్టి అంత పెద్ద మనిషి కేసీఆర్ గారిని కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. చాలా 100% మీరు ఆకాశం ఎత్తు పైకి చూసి చేసుకుంటాను, అది మీరు ఎత్తినే పడుతుంది, ఆలోచించుకోండి. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ గా మొన్న కేసీఆర్ గారు కాళేశ్వరంకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే వీళ్ళేమన్నా స్వతంత్ర సమరయోధుల, వీళ్ళ వెనుక ఇంతమంది కార్యకర్తలు ఎందుకు, వీళ్ళేమన్నా దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ
ఒక జాతి 60 సంవత్సరాల విముక్తి కల్పించిన యోధుడే కేసీఆర్ గారు. మా జాతి పితనే కేసీఆర్ గారు. వాడికి ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా వాళ్ళతోటి మాకు ఈ లవంగం గళ్ళతోటి ఏం కాదు. మా తెలంగాణ బాపు, మా జాతి పిత, మా కేసీఆర్. ఆయన లేకుంటే ఈ రాష్ట్రమే రాదు. ఆయన లేకపోతే వీళ్ళు ఇప్పుడు చెప్పేటోళ్ళంతా సెకండరీ బానిస బతుకులయ్యేది. ఇది వాస్తవం, అది 100%. ఆయన మా యోధుడు. ఆయన మాకు ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆయన తెచ్చిండు రాష్ట్రం. ఈ సర్వదా ఈ జీవితం ఆయనకు రుణపడి ఉంటాం. నేను కాదు, యావత్ కోటి మంది మా కార్యకర్తలు ఉంటారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజ కేసీఆర్ వెనకే ఉంటది, కేటీఆర్ వెనకే ఉంటది. అభివృద్ధికి వాళ్ళే ముందుంటారు. వాళ్ళతోటే అభివృద్ధి అవుతుంది. ఈ ఫార్ములా అనేది హైదరాబాదు రాష్ట్ర అభివృద్ధికి ఒక ఎస్కలేటర్ లాంటిది. ఎస్కలేటర్ లాంటి దాన్ని వీళ్ళు ఎందుకు ఆపిండో తెలియదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.